హాయ్ అండి. ఇడ్లీలోకి ఈరోజు నేను చికెన్ పులుసు ప్రిపేర్ చేశాను. అది ఎలా తయారు చేస్తారో చూస్తామా. ఫస్ట్ చికెన్ బాగా కడిగి పెట్టుకొని అందులో పసుపు, కారము, సాల్ట్ వేసుకొని బాగా ఈ విధంగా కలిపి స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి, టమోటాలు, చెక్క, లవంగం వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అందులో వేసేసుకోవాలి. తర్వాత పసుపు, కారము, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను చికెన్ మసాలా వేసుకొని అదంతా బాగా దగ్గర పడేటట్టు ఉడికించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంతకుముందు ఉడికించుకున్నాం కదా చికెను, అది కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతసేపు మూత పెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే చికెన్ గ్రేవీ రెడీ అండి.